హలో. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను అంత బాగానేనక్క. ఎందుకురా, ఏమైంది? అదే నేను ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను ఫౌండేషన్ కోర్స్ కోసం. ఓకే. కానీ ఇక్కడేమో ఎక్కువ ఎంపీసీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. నా గోల్ ఏమో ఎక్కువ మెడిసిన్ మీద. ఓకే. కానీ ఇక్కడేమో అసలు బైపీసీ ఉండట్లేదు. మెయిన్ గా స్కూల్ టీచర్స్ తోను ఫౌండేషన్ క్లాసెస్ చెప్పిస్తున్నారు. ఓకే. సో నేను మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోవాలేమో అని భయం వేస్తుంది అక్క. ఓకే, నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నా దగ్గర ఒక సజెషన్ ఉంది. ఏంటక్క అది? ఏంటంటే మన ఖమ్మంలో లొకేట్ అయిన డాక్టర్స్ అకాడమీ అన్నమాట. ఓకే. ఈ డాక్టర్స్ అకాడమీ వాళ్ళు ఏంటంటే రీసెంట్ గా ఒక క్వార్టర్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. అది కూడా ఒక్క సెక్షన్ కి 25 స్టూడెంట్స్ అన్నమాట. సో నువ్వు ఇక్కడ 4 years కోర్స్ చూస్ చేసుకోవచ్చు, దట్ టు బైపీసీ స్టూడెంట్స్ విత్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మనకి స్టాఫ్ కూడా స్కూల్ టీచర్స్ అయితే ఉండరు అనమాట. ప్రొఫెషనల్ లెక్చరర్స్ తోనే మనకి టీచింగ్ అంతా కూడా ఉంటుంది. అండ్ లిమిటెడ్ స్టూడెంట్స్, స్పేషియస్ క్లాస్ రూమ్స్ కాబట్టి నీకు మొత్తం కోర్స్ కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అక్కడే సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అవునా అక్క? బట్ మరి వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయా? యా, వాళ్ళకైతే సెన్సేషనల్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా మనకి స్టేట్ ఫస్ట్ అండ్ 4th ర్యాంక్ కూడా మన డాక్టర్స్ అకాడమీ వాళ్ళకే వచ్చింది. అండ్ 2024 లో కూడా అరౌండ్ 108 సీట్స్ లైక్ గవర్నమెంట్ అండ్ మెడికల్ సీట్స్ అయితే వచ్చాయి. 2025 కూడా అరౌండ్ 110 నుంచి 120 సీట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో రిజల్ట్స్ లో అయితే ఎలాంటి కాంప్రమైజ్ అయ్యేది లేదు. రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫౌండేషన్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. ఒక 4 years తర్వాత నువ్వే నాకు కాల్ చేసి చెప్తావు అనమాట, నీ వల్లే నా లైఫ్ టర్న్ అయిందని. సో వెంటనే ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి జాయిన్ అవ్వు. చాలా బాగుంది డాక్టర్స్ అకాడమీ అయితే. ఓకే అక్క, నేను ఇప్పుడే ఇంట్లో డిస్కస్ చేసి జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ రా. బాయ్. బాయ్.